మనం ఇప్పుడు జియోఫిజికల్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. అసలు జనరల్‌గా ఏంటంటే, మనకి ఎర్త్ దాని యొక్క లేయర్సు, అలాగే దాని ఫార్మేషను, కోరు, క్రస్టు, మ్యాంటిలు, లేదంటే దాని ఫీచర్స్ అంటే ఫోల్డ్సు, ఫాల్ట్సు, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి జియాలజీ అంటాం మనం. ఓకే. అయితే ఈ జియాలజీలో ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటాం అంటే ఎర్త్లో లేయర్స్ ఉన్నాయని, ఆ లేయర్స్లో డిఫరెంట్ ఫార్మేషన్స్, రాక్స్, క్లేన్స్, డైక్స్ ఇవన్నీ ఉన్నాయని తెలుసుకుంటాం. ఇప్పుడు ఇందులో ఉన్న మెటీరియల్ అంటే వాటర్ అవ్వచ్చు, లేదంటే మినరల్స్ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా ఐరన్ ఓర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీటికి కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ కెమికల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకునే సబ్జెక్ట్ని ఏమంటాం అంటే జియో కెమిస్ట్రీ అంటాం అనమాట. అంటే ఈ ఎర్త్లో ఉన్న మెటీరియల్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ గురించి, వాటి గురించి అడిగితే జియో కెమిస్ట్రీ. మరి ఫిజిక్స్ గురించి చేసేదాన్ని ఏమంటాం అంటే జియో ఫిజిక్స్ అంటాం అనమాట. సో ఈ జియో ఫిజిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ జియో ఫిజిక్స్ అంటే ఏంటి, ఈ జియో ఫిజిక్స్లో ఏమేమి ఉంటాయి, ఏ పారామీటర్స్ యూజ్ చేసి మనం జియో ఫిజిక్స్ని తెలుసుకోవచ్చు ఇప్పుడు. సో ముందుగా మనం జియో ఫిజిక్స్కి వస్తే, ఇందాక చెప్పుకున్నట్టు జియో ఫిజిక్స్ అంటే ఎర్త్లో ఉండే మెటీరియల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ని మనం ఐడెంటిఫై చేయడం కోసం. ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ జనరల్గా ఎలా ఉంటాయంటే డెన్సిటీ ఉంటుంది. అంటే ఏదన్నా ఒక మెటీరియల్ ఉందనుకోండి, దానికి డెన్సిటీ ఉంటుంది. అలాగే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్లో ససెప్టిబిలిటీ ఉంటుంది. ఓకే. అలాగే రెసిస్టెన్సు, కండక్టివిటీ, ఇంకా రేడియో యాక్టివిటీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఎర్త్లో ఉండే మెటీరియల్స్కి ఉంటాయి అన్నమాట. అంటే అది రాక్ కానీ, లేదంటే మినరల్ కానీ, లేదంటే మెటల్ కానీ, దేనికన్నా ఉండొచ్చు. ఓకే. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ని అంటే ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని మనం ఆ ఎర్త్లో ఉండే మెటీరియల్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు అనమాట. జనరల్గా ఈ డెన్సిటీ అనేది దేనికి వాడతామంటే గ్రావిటీ మెథడ్కి యూజ్ చేస్తాం అనమాట. అందుకని జియోఫిజికల్ మెథడ్స్లో గ్రావిటీ అనేది ఒకటి. ఈ ససెప్టిబుల్ అనేది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనమాట. సో ఇది మ్యాగ్నెటిక్ మెథడ్స్లో యూజ్ చేస్తాం అనమాట. ఇది రెసిస్టెన్స్ అనేది ఏంటంటే ఒక రెసిస్టెన్స్, కండక్టివిటీ రెండు కూడా రెసిస్టివిటీ మెథడ్స్లో యూజ్ చేస్తాం అనమాట. ఇంకొకటి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అంటే మనకి అది రేడియోమెట్రిక్ మెథడ్స్లో యూజ్ చేస్తాం అనమాట. రేడియోమెట్రిక్ మెథడ్స్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక లొకేషన్లో ఒక మెటీరియల్ ఏదన్నా ఉంటే దీని యొక్క డెన్సిటీ మనం ఎలా మెజర్ చేస్తామంటే గ్రావిటీ మెథడ్ యూజ్ చేసి మెజర్ చేస్తాం అనమాట. డెన్సిటీకి గ్రావిటీ మెథడ్ యూజ్ చేస్తాం. అదే ఇది మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాదా అనేది తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ మ్యాగ్నెటిక్ మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. మ్యాగ్నెటిక్ మెథడ్లో దీని ససెప్టిబిలిటీ వాడతాం. అలాగే ఇది ఎంత డెప్త్లో ఉంది, దీని ఫార్మేషన్స్ ఏంటి, దీన్ని రెసిస్టెన్స్ లేదా ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ తెలుసుకోవడం కోసం రెసిస్టివిటీ మెథడ్ యూజ్ చేస్తాం. అది ఇది రేడియోమెట్రిక్ అంటే రేడియో యాక్టివ్ మెటీరియల్ అయితే కనుక దాన్ని రేడియోమెట్రిక్ యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తే డెన్సిటీ, మ్యాగ్నెటిక్, రెసిస్టివిటీ, రేడియోమెట్రిక్ ఇవి ఎలా యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూసుకుందాం. సో ముందు మనం ఒక ఎర్త్ సర్ఫేస్ తీసుకుందాం. దీంట్లో కొన్ని లేయర్స్ అనుకుందాం. ఈ లేయర్స్లో ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా ఒక రాక్ ఉంది, లేదంటే ఒక మినరల్ ఉంది, లేదా ఒక బాడీ ఉంది. ఆ బాడీని మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. సో ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తాం, ముందు గ్రావిటీ గురించి తెలుసుకుందాం. జనరల్గా మనకి గ్రావిటీ అంటే ఏంటంటే ఒక ఫ్రూట్ పైనుంచి కిందకి పడినప్పుడు అది గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల కిందకి పడుతుందని మనకు తెలుసు. అది న్యూటన్స్ లా ఉంటుంది. అలాగే న్యూటన్స్ లాలో 3 లాస్ ఉన్నాయి. ఓకే. సో ఈ గ్రావిటీ మెథడ్లో ఏంటంటే మనకి
ఒక గ్రావిటీ మీటర్ అనే ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకుని దాన్ని మనం ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఆ మూవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైతే బాడీ ఉందో ఆ బాడీ చుట్టూరు కూడా కొంచెం ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంటుంది. జనరల్గా ఏంటి, మనం ఒక చోట తీసుకుంటే ఇక్కడ ఏ బాడీ లేదు కాబట్టి మనకి ఫోర్సెస్ అంతా నార్మల్గా ఉంటుంది. సో అది గ్రాఫ్ ప్లాట్ చేసినప్పుడు ఇలా పెయిన్గా వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ బాడీ దగ్గరకు వచ్చిందో అప్పుడు గ్రాఫ్లో చేంజెస్ వస్తాయి, అంటే ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఆ బాడీ దాటిపోయిన తర్వాత మనకి నార్మల్ వాల్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఒక ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం చెప్తాను అనమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్సు ఎంత చేంజ్ వస్తుంది అనేది తెలుసుకోవడం కోసం ఈ గ్రావిటీ మీటర్ యూజ్ చేస్తాం అనమాట. గ్రావిటీ మీటర్లో ఏంటంటే ఒక స్ప్రింగ్ ఉంటుంది, దానికి ఒక వెయిట్ యాడ్ చేసి ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ ప్లేసెస్లో ఎంత పుల్ అవుతుంది, ఎంత కంప్రెస్ అవుతుంది అనే దాని మీద బేస్ చేసుకుని మనకి గ్రావిటీ మెథడ్స్ ఉంటాయి. ఓన్లీ ఇంట్రడక్షన్ చెప్తున్నా ఫస్ట్, తర్వాత మనం ఇన్ డీటెయిల్గా వెళ్ళినప్పుడు ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ ఇన్స్ట్రుమెంట్. సో ఇప్పుడు ఇది గ్రావిటీ మెథడ్ గురించి. అదే మ్యాగ్నెటిక్ మెథడ్కి వచ్చేలోకి ఏంటంటే మ్యాగ్నెటిక్లో ఇక్కడ ఒక బాడీ ఉంది. సో సేమ్ అదే ప్రాసెస్లో మనం మ్యాగ్నెటోమీటర్ యూజ్ చేసి ఆ మ్యాగ్నెటోమీటర్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడైతే మనకి పర్టికులర్గా ఒక మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ దగ్గర మనం ఏంటంటే సేమ్ అలా మ్యాగ్నెటోమీటర్ మూవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ కూడా డిఫ్లెక్షన్ వస్తుంది అనమాట. సో మనం అక్కడ ఈ బాడీని ఐడెంటిఫై చేయొచ్చు. అయితే గ్రావిటీ మ్యాగ్నెటిక్ మెథడ్స్ అనేవి సర్ఫేస్ మీద జరుగుతుంటాయి. ఓకే, ఇప్పుడు రెసిస్టివిటీ మెథడ్కి వచ్చేసరికి ఏంటంటే రెసిస్టివిటీ మెథడ్, ఇందులో మనం ఏం చేస్తామంటే ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దానికి ఒక 4 ఎలక్ట్రోడ్స్ ఇస్తాం అనమాట. 2 కరెంట్ ఎలక్ట్రోడ్స్, 2 పొటెన్షియల్ ఎలక్ట్రోడ్స్. ఈ కరెంట్ ఎలక్ట్రోడ్స్ నుంచి మనం కరెంట్ని గ్రౌండ్లోకి పాస్ చేస్తుంటాం. ఈ పాస్ చేసినప్పుడు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ జనరేట్ అవుతుంది. అంటే ఇందులోంచి వచ్చిన కరెంటు మళ్ళీ ఇక్కడ పొటెన్షియల్ అది రిసీవ్ చేసుకుంటుంది. ఈ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తే మనకి మనం పంపించిన కరెంట్ అంటే I, అలాగే మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది వోల్టేజ్ తెలుస్తుంది. అప్పుడు రెసిస్టెన్స్ ఈక్వల్ టు V/I. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ పర్టికులర్ ఫార్మేషన్లో ఏ రెసిస్టెన్స్ ఉంది, ఈ పర్టికులర్ ఫార్మేషన్లో ఏ రెసిస్టెన్స్ ఉంది, ఈ పర్టికులర్ ఫార్మేషన్లో ఏ రెసిస్టెన్స్ ఉంది అని తెలుసుకుంటాం అనమాట. అప్పుడు మనం ఒక గ్రాఫ్ ప్లాట్ చేస్తే మనకి ఇలా ఎక్కడన్నా ఒక బాడీ ఉన్నప్పుడు అక్కడ కొంచెం డౌన్ కానీ అప్ కానీ వస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ని బేస్ చేసుకొని మనం ఈ మెటీరియల్ ఎంత డెప్త్లో ఉంది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇవన్నీ కూడా నాన్ డిస్ట్రక్టివ్ టెక్నిక్స్ అనమాట. అంటే మనం అక్కడ ఏది డ్రిల్ చేయకుండా డైరెక్ట్గా మనం ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మనం సర్వే చేసుకుంటున్నాం. రేడియో యాక్టివ్ మెథడ్స్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో రెసిస్టివిటీ మెథడ్స్ గురించి మనం ఎక్కువ తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే రెసిస్టివిటీ మెథడ్లో మనం ఏంటంటే యూజ్ చేసేవి జనరల్గా రెసిస్టివిటీ మీటర్ యూజ్ చేస్తాం అనమాట. దీన్ని రెసిస్టివిటీ మీటర్ యూజ్ చేస్తాం. ఈ రెసిస్టివిటీ మీటర్లు ఏంటంటే జనరల్గా మీకు 4 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. దాన్ని 4 ఎలక్ట్రోడ్ మెథడ్ అంటాం, లేదా 4 ప్రోబ్ మెథడ్ అంటాం అనమాట. సో దీంట్లో ఏంటంటే 2 పొటెన్షియల్స్ ఉంటాయి, P1, P2. 2 కరెంట్ ఉంటాయి, C1, C2. ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఒక స్ట్రెయిట్ లైన్లో ఉంటాయి ఉండి దాంతో మనం సర్వే చేస్తాం. ఇప్పుడు ఇన్ డీటెయిల్కి వెళ్ళాలంటే నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రతిదీ. రెసిస్టివిటీ మెథడ్ అంటే ఏంటి, దాంట్లో ఏ వాల్యూస్ మనం కన్సిడర్ చేస్తాం, అలాగే ఏ వాల్యూస్ మనం యూజ్ చేసి ఈ డెప్త్ ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే ఈ ఎలక్ట్రోడ్ కాన్ఫిగరేషన్ ఏంటి అని తెలుసుకోవచ్చు అనమాట.